పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఆయన శరీరము మరి పరిశుద్ధమైనది, పవిత్రమైనది. రక్తము, శరీరము. రక్తం అనే అమూల్యమైనటువంటి ద్రాక్షరసాన్ని మనం త్రాగబోతున్నాం. శరీరం అనే రొట్టెను మనమందరము భుజించబోతున్నాం. గనుక మనం రక్తమాసాలలో పాలు పొందుచుండగా యేసయ్య శరీరాన్ని తినుటకు, ఆయన రక్తాన్ని మనం పానము చేయుటకు తగిన అర్హత మనలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన శరీరము ద్వారా, ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. మన శరీరమునకు దేహ విమోచన కలుగుతుంది. మన కడుపులో ఉన్న సకల జబ్బులకి గొప్ప ముగింపు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మన బలహీనతల నుంచి మనం విడిపించబడతాము. అయితే మంచి మనస్సాక్షి కలిగి ప్రభు యొక్క రక్తమాసాల మనం పాలు పొందాలి. ఒక వస్త్రాన్ని మనం ఉతుకుకోకుండా ధరిస్తే ఆ వస్త్రం వేసుకున్న వెంటనే, ఆ వస్త్రం ధరించిన వెంటనే వస్త్రములో ఉన్నటువంటి మురికంతా మన శరీరం మీద ఆవరించి కంపు కొట్టిపోతూ ఉంటుంది. ఆ మురికి వస్త్రము ధరించుకోగానే మనం 10 మందిలోకి వెళ్ళి నుంచోగానే, అమ్మ ఏందమ్మా మురికి చారిస్ కట్టుకున్నావు, మురికి వస్త్రాలు కట్టుకున్నారండి బాబు, మీ వస్త్రాలు ఉతుక్కోలేదా, ఏమండి మీ చారిస్ ఉతుక్కోలేదని అనేకులు మనల్ని ప్రశ్నిస్తారు. ఆ విధంగానే మురికి మనసుతో, మురికి చేతులతో, మురికి హృదయముతో ఆయన యొక్క అమూల్యమైన యొక్క రక్తమాసాలు మనం పాలు పొందితే మనకు లాభం ఏమీ కలగదు, కానీ లేనిపోయిన శాపం అంతా మన మీదకు వస్తుంది. దేవుని ఉగ్రత కూడా మన మీదకు వస్తుంది. అవి రాకుండా ఉండినట్లుగా ఆయన అమూల్యమైన రక్తమాసాలలో మనమందరం పాలు పొందుటకు మన యోగ్యులుగాను అర్హులుగాను ప్రభు సన్నిధిలో మన యొక్క వాక్య పరిచర్య ద్వారా మనం సరి చేసుకొని మనం పవిత్రపరుచుకొని దేవుని ఎదుట మనం ఒక మంచి మనస్సాక్షి కలిగి ప్రభు యొక్క బలలో పాలు పొందవలసిందిగా ఈ శుద్ధీకరణ కొడికల ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. చేతులు చాపి పెద్దగా చెప్దాం హల్లెలూయా. ఈ రాత్రికాల వేళలో దైవజనుడైన పౌలు భక్తుడు కొన్ని విషయాలు సంఘానికి తేటగా తెలియజేస్తూ వచ్చాడు. అదేవిధముగా దైవజనుడైన పేతురు భక్తుడు కూడా, అపోస్తులు కొన్ని విషయాలు బైబిల్ తేటగా తెలియజేస్తూ వచ్చారు. దైవజనుడైన పేతురు రాసిన 2వ పత్రికలో కొన్ని విషయాలు సంఘానికి తెలియజేస్తూ వచ్చాడు. ఒక 50,000 రూపాయలు పెట్టి అమెరికానో, మలేషియానో, సింగపూరో అలాంటి స్థలానికి వెళ్ళినప్పుడు విలువైన కుక్కలు కనిపిస్తాయి మనకి. ఒక మంచి ఆఫీసర్ అండి, ఆ ఆఫీసర్ ఏం చేశాడంటే సింగపూర్లో ఒక విలువైన కుక్క, చాలా విలువైన కుక్క, చాలా తెలివి కలిగిన కుక్క, ఆ కుక్కని ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టి కొని మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాకు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్తా హల్లెలూయా. గుంటూరు జిల్లాకు ఆ కుక్కను తీసుకొని వచ్చాడు. దానికి ప్రత్యేకమైన ఒక రూమ్ని ఏర్పాటు చేశాడు. దానికి ప్రత్యేకమైనటువంటి ఒక వాచ్మెన్ ఏర్పాటు చేశాడు. దానికి ఒక ఫ్యాన్ను ఏర్పాటు చేశాడు. దానికి కరెంటు ట్యూబ్లైట్ని ఏర్పాటు చేశాడు. వాచ్మెన్ ఏర్పాటు చేశాడు. అన్నిటిని ఏర్పాటు చేసి ఆ కుక్కని ఆఫీసర్ పెంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఎవరో తెలియచేస్తే
పలాని సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోవటం మంచిదని ఉద్దేశించి నాకు ఆ ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఏమండి మీరు ఎక్కడ సేవ చేస్తున్నారంటే, నేను పొన్నూరులో సేవ చేస్తున్నానండి అన్న. మీరు మా ఇంటికి రండి అండి అన్నాడు. సరేనండి బయలుదేరి వెళ్ళాం. బయలుదేరి వెళ్తే చక్కగా సోఫాలో కూర్చోబెట్టాడు, టీ ఇచ్చాడు, అల్పాహారం ఇచ్చాడు, అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమండి మీరు పిలిపించుకున్నారు కదా, ఏ విషయం కొరకు ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి సార్ అని మేము అడిగా. వెంటనే ఆఫీసర్ ఏం చేశాడంటే, ఆ కుక్కకి ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ రూమ్ దగ్గర తీసుకెళ్ళి, ఈ కుక్క బాగుందా పాస్టర్ గారు అని అడిగాడు. చాలా చూడముచ్చటగా ఉందండి, చాలా అందంగా ఉందండి, ఈ కుక్కకు చాలా తెలివి ఉందండి అని నేను చెప్తూ ఉన్నా. దీని కొరకు మీరు ప్రార్థన చేయాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. సరే ప్రార్థన చేద్దామని ఈ కళ్ళు మూసుకొని ఆ బోన్ దగ్గరికి వెళ్ళి కుక్క మీద చేతులు పెట్టకుండా దూరం ఉండి ప్రార్థన చేస్తామన్నా. వెంటనే ఆఫీసర్ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ కుక్క దగ్గరికి వెళ్ళి, అలాగాదు పాస్టర్ గారు ప్రార్థన చేసేది, ఈ కుక్క బాగుందని మీరు చెప్తున్నారు, సమాజం అంతా చెప్తున్నారు, ఈ కుక్కకి తోక వంకరగా ఉంది. ఈ కుక్కకున్న తోక వంకరతనం తొలగిపోయి చక్కగా ఉండినట్లుగా ఆ తోక మీద మీరు చేయబెట్టి ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. ఆలోచించండి అండి, ఎలా సాధ్యమవుతుందండి అని నేను అడిగా. చేయండి అండి సాధ్యమైంది అన్నాడు ఆయన. సరే ఆయన తోక గట్టిగా లాగి పట్టుకున్నాడు. కుక్క అంత బాగానే ఉంది, దాని కళ్ళు కానీ దాని పుట్టుక కానీ చాలా అందముగా ఉందండి. 50,000 రూపాయలు పెట్టి దాన్ని 1,000 రూపాయలు ఖర్చు పెట్టి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చాడు, గుంటూరు పట్టణానికి. సరే కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను. యేసయ్యా ఈ వంకరగున్న తోకని సరిచేయండి, తిన్నగా ఉంచండి అని ప్రార్థన చేయగానే 1-2 నిమిషాల తోక మాత్రమే గట్టిగా లాగి పట్టుకున్నట్టున్నాడు. అలాగనే సాబిగా తిన్నగా ఉందండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మరలా తోకని ఇలాగ ముడిచేసిందండి. కుక్కంత బాగానే ఉంది కానీ తోక వంకరగా ఉంది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే మీరు గమనించండి. దైవజనుడైన పేతురు ఇక్కడ 2 జంతువుల గురించి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. మొదటి జంతువు కుక్కను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. రెండో జంతువు పందిని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. చేతులు చాపన మంద గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఏమని చెప్పుకుంటూ వచ్చాడో మనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము చదువుదాం. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొర్లుటకు. చాలండి. కుక్కంట తిన్న ఆహారాన్ని ఏం చేస్తుందంటే కడుపులో ఉంచుకోలేదు. ఏనండి మీరు ఏ ఆహారం తిన్నా, బిర్యానీ తిన్నా, లేకపోతే పకోడీ తిన్నా, లేకపోతే చచ్చిన కలేబరము తిన్నా, లేకపోతే ఏమండి మనం వండిపెట్టే ఆహారం తిన్నా, కుక్కకున్న స్వభావం ఏమిటంటే ఏ ఆహారము తిన్నా కానీ ఆ కుక్క ఏం చేస్తుందంటే కడుపులో ఉంచుకోకుండా వెంటనే వాంటింగ్ చేసుకుంటుందండి. వాంటింగ్ చేసుకొని వాంతితో ఆ తిన్నదాన్ని మొత్తం కక్కేస్తుంది. తిన్నదాన్ని ఏం చేస్తుందండి?
ఏనండి చెప్పండి, తిన్నదాన్ని ఏం చేస్తుంది? మొత్తం కక్కేస్తుంది. కక్కేసాలే, దీన్ని తిన్నాలే, ఇది నా కడుపులో ఇమ్మలేదు, నా బాడీని ఇది పనిచేయలేదు, నేను దీన్ని తిన్నాను, దీనివల్ల నాకు అరుగుదల లేదు అనుకోకుండా కుక్క మళ్ళీ ఏం చేస్తుంది? వాంతి చేసుకున్నటువంటి ఆ యొక్క తిన్నదాన్ని మరల ఏం చేస్తుంది? వాంటింగ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఏం చేస్తుంది? చెప్పండి, మరలా తినటం ప్రారంభిస్తుంది. ఆమె చెప్ప చేతులు చాపు గట్టిగా, దేవునికి స్తోత్రం. వాంతింగ్ చేసుకున్న దాన్ని, వాంతి చేసుకున్న దాన్ని మరలా తినటం ప్రారంభిస్తుందట. ఆశ్చర్యంగా ఉంది కదండి. అది వాంటింగ్ చేసుకుంది కదా, తిన్నది కదా. నేను తిన్నాను, ఇది వాంటింగ్ చేసుకున్నాను, ఇది నా కడుపులో ఇమ్మడదు, ఇక మరలా తింటే నాకు ఉపయోగం ఏం కలగదు కదా అనుకోదట. కుక్క ఏం చేస్తుందంటే తిన్నదాన్ని మరలా దాని దగ్గరికి వెళ్ళి తిని, తిన్నదాన్ని కడుపులో పెట్టుకోకుండా, కడుపులో అరాయించుకోకుండా, కడుపులో జీర్ణించుకోకుండా తిన్నదాన్ని మరలా కక్కి, మరలా అదే కక్కి, మరలా అదే వాంటింగ్ చేసుకొని మరలా దాన్ని తింటూ ఉంటుందని దైవజనుడైన పేతురు ఇక్కడ సంఘానికి తేటగా తెలియజేస్తున్నాడు. ఆమేన్. ఈరోజున మన దైవాంగన జీవితంలో కూడా ఏదైతే మనం వద్దని చెప్తున్నామో, నాకు లోకం అని వద్దు అని చెప్తాం, పాపం నాకు వద్దని చెప్తాం, సినిమా హాళ్ళు నాకు వద్దని చెప్తాం, వ్యర్థమైన కార్యాలు నాకు వద్దని చెప్తాం, ముస్లిం ముచ్చట్లు నాకు వద్దని చెప్తాం. ఏమండి, వాళ్ళతో నాకు ఎందుకండి? నేను ప్రభు నన్ను ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించి మనిషిగా మార్చాడు. ఆయన నన్ను బ్రతికిస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నాకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నన్ను వింతగా ఆదరిస్తున్నాడని అనుకోకుండా మరలా కుక్క తిని దాన్ని మరలా వాంటింగ్ చేసుకొని దాన్ని మరలా తినినట్లుగా వద్దన దాన్ని మరలా ఏం చేస్తున్నాము? కుక్క వలె మరలా దాన్ని భుజిస్తున్నాము. ఆమేన్. ఏదైతే మరలా మనం వద్ద, లోకము నాకు వద్దని చెప్తున్నాం, వ్యర్థమైన కార్యాలు నాకొద్దు, అసహ్యమైన కార్యాలు నాకొద్దని చెప్తున్నాం. రక్షించబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత, నీతి మార్గములో, సత్యమైన సంఘములో నువ్వు నేను నడిపించబడిన తర్వాత, ఏదైతే మనం వద్దని దాన్ని ద్వేషించామో మరల కుక్క వలె వాంటింగ్ చేసుకుని దాన్ని కుక్క తిన్నట్లుగా మరలా దాని వైపు మన మనస్సును పెడుతున్నాము. దేవునికి స్తోత్రం. చేతులు చాపు గట్టిగా చెప్పండి. అది వద్దని చెప్పాం, ఆ స్నేహం వద్దని చెప్పాం, ఆ పాపం జోలికి వెళ్ళం అని చెప్పుకున్నాం మన ప్రభుతో. అయ్యా, నువ్వు నన్ను గన బ్రతికిస్తే, ప్రభుతో మనం చెప్పిన మాట్లాడి, యేసయ్యా నువ్వు నన్ను గన బ్రతికిస్తే, నాకు ఆరోగ్యం ఇస్తే, నాకు మీ యొక్క కాపుదల ఇస్తే, నీ సన్నిధిలో మీ రక్తము చేత కడగబడే నేను నీ కొరకు నేను ఒక సాక్షిగా జీవిస్తాను. చనిపోయేంత వరకు మాట మీద నిలబడతాను, చనిపోయేంత వరకు వాక్యపు వెలుగులో నడిపించబడతాను ఒక తీర్మానం చేస్తున్నాను. మరలా పరిస్థితులన్నీ అనుకూలముగా మార్చబడిన తర్వాత, ఆరోగ్యము కుదడబడిన తర్వాత, యేసయ్య సేవకుల ద్వారా మేలు చేసిన తర్వాత మరలా మనం ఏం చేస్తున్నామండి? కుక్క వలె మరలా లోకములో ఉన్న దాని వైపు పరుగెత్తుతున్నాము. ఆమె దాన్నే మనం వాంటింగ్ చేసుకుంటున్నాం, దాన్ని మరలా తినేస్తున్నాం. వద్దని చెప్పాం, మరలా అది మనకు కావాలంటున్నామండి. అది నాకు కావాలండి, అది లేని నేను బ్రతకలేనండి, ఆమె లేనిది నేను బ్రతకలేనండి, ఆయన లేనిది నేను బ్రతకలేనండి, అది నాకు అవసరం అండి. కుక్క తిన్న దాన్ని వాంటింగ్ చేసుకున్నట్లుగా ఏదైతే నువ్వు ప్రభు సన్నిధిలో వద్దని చెప్పావో, యేసయ్య నిన్ను కరుణించి, నన్ను కరుణించి ఆయన బల్లకు సిద్ధపరుస్తుండగా మరలా వాంటింగ్ చేసుకున్న దాన్ని మరలా నువ్వు తినుతున్నావేమో, దానిని భుజిస్తున్నామేమో. దేవునికి స్తోత్రం.
చేతులు చాపు గట్టిగా చెప్పు హల్లెలూయా. దాన్ని నువ్వు తింటే మళ్ళీ నీకేమొస్తుంది? జబ్బు వస్తుంది. దాన్ని తింటే మరల నీకేమొస్తుంది? శాపం వస్తుంది. దాన్ని భుజిస్తే మరల నీకేమొస్తుంది? మరణము సంభవిస్తుంది. గనుక ఎందుకు దైవజనుడు పేతురు అక్కడ సంఘాన్ని చెప్తున్నాడు, కుక్క తిన్నదాన్ని వాంటింగ్ చేసుకొని మరలా అదే భుజిస్తుంది. అయితే మనం కుక్క వలె ఉండకూడదు. ఆమె చెప్ప గట్టిగా, చేతులు చాపు గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కుక్క వలె మనం ఉండకూడదు. కుక్క తింటుంది, తిన్నదాన్ని మళ్ళీ బయటికి తీసుకొని వస్తుంది, వాంటింగ్ చేసుకుంటుంది, మళ్ళీ అదే భుజిస్తుంది. ఈరోజున మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఏదైతే మనం ప్రభు సన్నిధిలో వద్దని చెప్పామో దానికి ఆకర్షించబడుతున్నాం, దానికి మనం అప్పగించబడుతుంది. మన శరీరము, మన దేహము, మన ప్రాణము. నేను సినిమా చూడండి, నాకెందుకండి దేవుడు నన్ను కళ్ళు ఇచ్చి బ్రతికించాడండి అని చెప్తామా? వెంటనే మరలా మనం ఏం చేస్తాం? లోకంలోకి వెళ్ళిపోగానే మరలా సినిమాకో లేకపోతే పాపానికో లేకపోతే లోక సంబంధమైన కార్యక్రమాలకు మన దగ్గరే పోతూ సాతాను మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటామండి. కుక్క తిన్నదాన్ని వాంటింగ్ చేసుకున్నట్లు మరలా అదే భుజించడానికి ఇష్టపడుతున్నాం, దానిని జీర్ణించుకోవటానికి ఇష్టపడుతున్నాం. అప్పుడు దేవుడు నీ జీవితంలో ప్రభు బల్ల ద్వారా నీకు మేలేమని చేస్తాడా? నాకేమైనా మేలు చేస్తాడా? మేలు చేసే అవకాశాలు ఉండవు. కనుక నువ్వు కుక్క వలె, నేను కుక్క వలె ఉండకుండా లోకానికి నువ్వు నేను వేరై ఒక పవిత్రము కలిగి, ఒక పరిశుద్ధత కలిగి, ఒక నీతి కలిగి, ఒక యథార్థమైన భక్తి కలిగి, ఆయన సన్నిధిలో ఒక మంచి మనస్సాక్షి కలిగి నువ్వు బల్లలో పాలు పొందులు పొందితే నీ కడుపులో ఉన్న రోగాలు, నీ కడుపులో ఉన్నటువంటి అపవిత్రత, నీ కడుపులో ఉన్న శాపం దేవుడు తొలగిస్తాడు. నీ కడుపు ఆరోగ్యకరంగా ఉంటుంది. చేతుల సాబు గట్టిగా చెప్పు హల్లెలూయా. ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు మహా తెలియగలిగినోడు. ఏంటంటే బైబిల్లో ఎంత తెలివి కలిగిన వాడు అంటే అంత తెలివి కలిగిన వాడు. ఆ రాజు సింహాసనం మీద కూర్చొని, ఏమండి, సింహాసనం మీద కూర్చొని తన జనులకు, తన రాజ్యములో ఉన్న ప్రజలకి న్యాయాధిపతి గుండి తీర్పు తీరుస్తూ ఉండేవాడట. ఆ రాజును చూసిన వాళ్ళందరూ గడగడ వణికిపోతున్నారట. అమ్మో, ఈ రాజుకు చాలా తెలివి కలిగిన వాడు, జడ్జిమెంట్ చాలా చక్కగా చేయగలిగిన వాడు, ఈయన న్యాయాధిపతిగా ఎవరికి ఏ అన్యాయం జరగని కూడా మంచిగా న్యాయం చేసే రాజుని, మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తిగా ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న ఆ రాజు మంచి రాజు. ఆమేన్. ఆ రాజు ఒక రోజున ఏం చేశాడంటే, ఆ సింహాసనం మీద నుంచి కిందకు దిగి, ఏమండి, ఖాళీ నడక నడుచుకుంటూ బయలుదేరి తన పక్కనున్న సైనికుని తీసుకొని నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఆ రాజు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ రోడ్డుకి ఇరుపక్కల పెద్ద ఏమంటే బురద గుంతలు కనిపిస్తున్నాయి అంట. ఏం గుంతలండి? మురికి గుంతలు, బురద గుంతలు కనిపిస్తున్నాయి అంట. ఆ రాజుగారు వెంటనే ముక్కు మూసుకున్నాడట. ఆ సైనికులు కూడా ముక్కు మూసుకున్నారట. అమ్మో, ఇక్కడ బురద వాసన వస్తుంది, బురద కంపు కొడుతుంది, చేపల కంపు కొడుతుంది, చచ్చిన కంపు కొడుతుంది, చచ్చిన కలేబరం కంపు కొడుతుందని ఆ రాజు వెంటనే ముక్కు మూసుకున్నాడు. తన ముందు ఉన్నటువంటి సైనికులు, తన వెనకున్నటువంటి సైన్య సమూహం అంతా వాళ్ళు కూడా ముక్కు మూసుకున్నారంట. ఇరుపక్కల 2 బురద గుంతలు కనిపిస్తున్నాయి అంట. ఆ నీళ్లు, వినండి, బురద ఎలా అవుతుందో తెలుసండి, నీళ్లు పారకుండా అక్కడే స్టాకు ఉన్నప్పుడు మాత్రమే ఆ నీళ్ళన్నీ కూడా బురద అయిపోతాయి. ఆమేన్. దాంట్లో ఊబి కూడా ఉంటుంది. ఆ ఊబులకు దూకావా ఇక పైకి లేవలేము. ఏమండి,
ఆ ఊబిలోకి దూకామా. అందుకే దావీదు తన యొక్క కీర్తనలో చెప్తాడు, ఏమని చెప్తాడు, నేను ఊబిలో పడిపోయాడుగా యేసే నన్ను పైకి లేవనెత్తెను, చిగటగల దొంగ ఊబిలో పడిపోయాను, పాపమని ఊబిలో పడిపోయాను, వ్యభిచారమని ఊబిలో పడిపోయాను, బలహీనతలని ఊబిలో పడిపోయాను, అప్పులని ఊబిలో పడిపోయాను, రోగమని ఊబిలో పడిపోయాను, అక్రమ సంబంధాలను ఊబిలో పడిపోయాను, మోసమని ఊబిలో పడిపోయాను, దుర్మార్గతను ఊబిలో పడిపోయాను. యేసే నన్ను కరుణించి నన్ను పైకి లేవనెత్తును. ఆమె చెప్ప చేతులు చాపి ఏమండి, కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు, ఆ బురద రెండు పక్కల బురద గొంతలో ముక్కు మూసుకున్నాడు రాజు. తన ఎంట ఉన్నటువంటి సైన్య సమూహం వాళ్ళు కూడా ముక్కులు మూసుకున్నారు. మన ముక్కు వెంటనే మనకు వాసనను తెలియజేస్తుంది. చేతులు చాపు గట్టిగా చెప్పు. మన కన్ను వెంటనే ఈ లోకాన్ని చూపిస్తుంది. మన నాలుక వెంటనే రుచిని చూపిస్తుంది. మన పళ్ళు వెంటనే నోట్లోకి ఏదైనా బాగా కొరికే విధానం చూపిస్తుంది. మన చెవులు వెంటనే ఎవరన్నా మాట్లాడుకుంటే వినే ఆ గ్రహింపు శక్తి దేవుడు చెవులకు ఇచ్చాడు, కళ్ళకి ఇచ్చాడు, నాలుగుకి ఇచ్చాడు, పెదాలకు ఇచ్చాడు, వేళ్ళకి ఇచ్చాడు. ప్రతి అవయవము ఎక్కడ అమర్చాలో యేసే అక్కడ అమర్చి ప్రతి అవయవము ద్వారా దేవుడు పనులు జరిగిస్తున్నాడు మనకి. చల్సబ గట్టిగా చెప్పాలి, మోరు తెచ్చి పెద్దగా చెప్పండి. హల్లెలూయా. ఏ నీ బాడీలో నా బాడీలో ఏ అవయవము ఒక్కట కూడా పని చేయకపోయినా మన ఒళ్ళంతా ఏమైపోద్ది, నరకేతను అనిపిస్తుంది. మన తలంతా నరకేతను అనిపిస్తుంది. అరికాలు మొదలుకొని నడుచుట వరకు ఈ కన్ను పని చేయకపోయినా, ఏమండి, ఈ ముక్కు పని చేయకపోయినా, ఈ నాలుగు పని చేయకపోయినా, ఈ చెవులు పని చేయకపోయినా, ఈ వ్రేళ్ళు పని చేయకపోయినా, ఈ కాలు పని చేయకపోయినా, గుండెకాయ పని చేయకపోయినా, ఊపిరితిత్తులు పని చేయకపోయినా, కిడ్నీలు పని చేయకపోయినా, దేహం 70 కేజీలు ఉండొచ్చు. నీ యొక్క బాడీ బలం 60 కేజీలు ఉండొచ్చు, 80 కేజీలు ఉండొచ్చు, 100 కేజీలు ఉన్నా కానీ నీ శరీరంలో ఏ అవయవం కొంచెం కూడా పని చేయనట్లయితే ఈ 70-80 కేజీల అవయవాలన్నీ కూడా నీ దేహం అంతా నీకు సహకరించిన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. చేతులు చాపు గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పు. హల్లెలూయా. మీరు గమనించండి, ముక్కు మూసుకున్నాడు ఆ రాజు. ముక్కు మూసుకోగానే అప్పుడే ఆ మురికి గొంతులో ఒక పంది పిల్లలగా ఉంది. పంది ఎక్కడ ఉంటుందో మీరు చెప్పండి. పంది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది, మురికి బురదలో ఉంటుంది, మురికితో ఉంటుంది పంది. మీరు ఎప్పుడు అదే వాసన చూసుకుంటా దాని దగ్గరికి వెళ్ళిద్ది. అది మురికిలో ఉండటానికి ఇష్టపడింది. ఈ మురికి గొంతులో ఉన్న పందికి 10 పిల్లల్ని, ఆ పంది పిల్లల్లో ఒక పిల్లని, ఆ చిన్న పంది పిల్లని రాజు ఆశించి వెంటనే సైనికుడు చెప్పాడు, ఆ పంది పిల్ల చాలా ముచ్చటగా ఉంది, ముద్దుగా ఉంది, అందంగా ఉంది, దాన్ని తీసుకొని రా అనగానే ఒక సైనికుడు వెళ్ళి ఆ చిన్న పంది పిల్లను పట్టుకొని తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చాడు. దానికి శుభ్రంగా స్నానం చేసి, లైబాయ్ సబ్బు స్నానం చేసి, స్ప్రే కొట్టి తినండి. ఆ పంది పిల్లకి ముక్కుకి ఏం పెట్టాడు? ఏం పెట్టాడు చెప్పండి. ముక్కుకి ఏం పెట్టాడు? మీరే చెప్పండి. ముక్కు పుట్టక ఏదో పెట్టాడు. దానికి బాగా నల్ల దారాలు వేసి ఈ కాళ్ళకి ఆ కాళ్ళకి కట్టాడు, గజ్జెలు కట్టాడు, అన్నీ చేశాడు. ఇక పంది పిల్లను చూసుకొని రాజు అమ్మా మురిసిపోతున్నాడు. హల్లెలూయా. అబ్బా, ఇక పందిని చూసాను అందరికి, అమ్మో రాజుగారి దగ్గర పంది పిల్ల ఉంది. చూసారండి, రాజుగారి దగ్గర పంది పిల్ల ఉంది అన్నట్లుగా వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇంతగా చూస్తున్నారు. గమనించనండి, ఆ పందికి ఇలువ వచ్చేసేసింది. ఇంకా ఏమొచ్చేసిందండి? ఆ పంది పిల్లకి ఇలువ వచ్చేసేసింది. వెంటనే ఒకరోజు ఏం చేశాడు రాజుగారు, ఆ పంది పిల్లకి ఒక చైన్ ఒకటి వేసుకొని తిన్నగా సింహాసనం మీదకి ఎక్కి జడ్జిమెంట్ చేస్తున్నాడు రాజు. ఆమేన్.
ఈ పంది పిల్ల రాజుగారి పక్కనే ఉంది. ఇది ఎందుకంటే దాన్ని కోరి దాని మురికంతా లైబా సబ్బుతో కడిగి ఆ పంది పిల్లకి మంచి వస్త్రాలు ధరింపజేసి ముక్కు పుట్టుక పెట్టి బంగారు పుట్టుక పెట్టి సైనేసి దానికి కొన్ని పనిని పెట్టి దానికి రోజు స్నానం చేయించి, ఎందుకంటే రాజుగారు మెచ్చిందే రమ్మ కదండి, పెద్దలు అంటారు కదండి, రాజు మెచ్చినదే రంభ. ఇప్పుడు ఆ రాజుగారికి పంది పిల్ల ఎలా ఉంది? రమ్మలాగా ఉంది. ఇక దాన్ని శుభ్రం చేసి ఇక తన సింహాసనం దగ్గరేనండి, తన సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకున్నాడే రాజుగారు జడ్జిమెంట్ ఇస్తున్నాడు ప్రజలకి. ఈ పంది పిల్ల చూసి 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 ఒక్కసారి తన ఎదుట జనులు ఉన్నారు, ఈయన సింహాసనం మీద ఉన్నాడు, ఒక్క దూకు దూకి ఎవడో చెప్పులు వేసుకొని వచ్చాడు. ఏ చెప్పులో? చర్మపు చెప్పులు వేసుకొని వచ్చాడు. ప్లాస్టిక్ చెప్పులు కాదు అవి. ఆ చర్మం చెప్పుల దగ్గరికి వెళ్ళి ఒక చెప్పును పట్టుకొని మూతితో రాజుగారి దగ్గరికి వచ్చి ఆ చెప్పు ఆరు తింటా ఉంది పంది పిల్ల. రాజుగారికి నిలువ అంతా పోయింది. రాయ్, ఆ పంది పిల్ల చూడ ఏం పని చేస్తుందో. ఆ పక్కన వాళ్ళు అంటారు, పందే కదా నువ్వు ఎంత కడిగిందని స్వభావం పోద్దా చెప్పండి అండి. దాన్ని ఎంత కడిగి లైబా సబ్బు వేసి స్పెంట్ వేసి ఏమని ఎన్ని చేసినా దాని బంగారు పుట్టుక పుట్టినా దాని స్వభావం బాధ్య అది పంది. అది ఏమండి ఆ వారు తింటూ రాజుగారు దాన్ని పాపం అందంగా ప్రేమిస్తే మళ్ళీ ఏం చేస్తే మురికి గొంతులో పడి ఒక్క దూకి మురికిని పీలుస్తూ ఉందండి పంది పిల్ల. వాళ్ళు అంటారు, రాజుగారు నిన్ను ప్రేమించాడు ఓ పంది పిల్ల, మురికి గొంతులోంచి బయటికి రా అని పన్నోడు పిలుస్తున్నాడు. ఆ పన్నోడి పంది పిల్ల చిత్రం చూస్తూ, ఒరే పన్నోడా, మీ రాజుగారు నాకు బంగారము కమ్మి పెట్టిన, లైబా సబ్బేసి కడిగిన, నన్ను మంచి రూములో పెట్టినా, నాకు మంచి భోజనం పెట్టినా, వారి తిక్కలారా నేను పంది పిల్లనరా, నేను ఉండేది మురికి గొంతులు అంటుంది. అది రాబట్టి రావట్లేదా? రా, నేను రారా ఏమన్నా చెప్పండి, ఎవరితో చెప్పండి. నేను రాను, నేను ఎవరినే? పంది పిల్లల మురికి గొంతులోనే ఉంటాను. దాని స్వభావం సావలేదండి, దాని స్వభావం సావలేదు. యేసుక్రీస్తు నిన్ను నన్ను అమూల్యమైన రక్తము చేత కడిగి శుద్ధీకరించి మనకున్న మురికిని తొలగించి, మనకున్న శాపాన్ని తొలగించి, మనకున్న పాపాన్ని తొలగించి, మనకు మనస్సాక్షినిచ్చి ఆయన స్వరక్తము చేత నిన్ను నన్ను కడిగి మనిషిగా మార్చి ఆయన సన్నిధిలో సజీవునిగా నిన్ను నన్ను బ్రతికించినప్పుడు మనం పంది పిల్ల వల్ల మరలా మురికి గొంతులోకి వెళ్ళి దొర్లాడుచున్నామా? ఆలోచన చెయ్యి. దేవునికి స్తోత్రా, హల్లెలూయా. కొంతమందిని చూడండి, దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడండి, ఎంతగానో ప్రభు స్వస్థపరుస్తాడండి, ఎంతగానో యేసయ్య వాళ్ళకి మేలు చేస్తాడండి, ఎంతగానో కుటుంబాన్ని ఆదరిస్తాడండి, ఎంతగానో కుటుంబాన్ని ప్రభు నిలబెడతాడండి, అప్పులన్నీ తీరుస్తాడండి, స్వస్థపరుస్తాడండి, మంచి విల్లు కట్టిస్తాడండి, మంచి మేలు చేస్తాడండి, కుటుంబంలో అన్నిటిని ప్రభు సహాయం చేస్తాడండి. అయితే వాటిని దేవుడు చేసినప్పుడు దేవునికి నువ్వు ఎలా జీవిస్తున్నావు? నిన్ను కడిగి పంది అనేటువంటి బురదలో పడినటువంటి నిన్ను నన్ను పందిగా ప్రవర్తిస్తూ పశుప్రాయుడిగా నువ్వు నేను ప్రవర్తిస్తున్న ఆ సమయంలో వెలుగైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఆ మురికిలోంచి, ఆ శాపలోంచి, ఆ పాపలోంచి పైకి లేపి నిన్ను నన్ను మురికిని కడిగి వేశాడు ఆయన రక్తముతో. ఆమేన్ చెప్పగట్టిగా. మనలో ఉన్న మురికిని ప్రభు తుడిచి వేశాడు. అయితే మరలా మనం ఏం చేస్తున్నాం? నేను పందినే, నేనుండేది మురికి గొంతులోనే ఉంటానంటావా? ఏమండి, మరలా పాత స్వభావంలోకి వెళ్ళిపోతామా? పాత బుద్ధిలోనికి వెళ్ళిపోతున్నామా? పాత ఆచారాలలోకి వెళ్ళిపోతున్నామా? పాత కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతున్నామా? ఒక ఆవును నేను అడిగా, అమ్మా అబ్బాయి ఏందమ్మా మీ గురించి మంచిగా చెప్తున్నాడు, నీకు కొంచెం కోపం ఉందంటగమ్మా తల్లి అని నేను అడిగామని. ఆ అబ్బాయి పక్కనే ఉన్నాడు. వాడు
ఆ మంచిదేనండి పాస్టర్ గారు, ఆమెకి ఇబ్బంది ఏమీ లేదండి, కొంచెం కోపం ఎక్కువండి ఆమెకి అన్నాడు. ఆమె కొరకు ప్రార్థన చేయమన్నాడు. వాడు చెప్పింది తప్పేం కాదండి. ఆమె కూడా ఉందండి, నాకు కోపం ఉందండి పాస్టర్ గారు, నాకు అసూయ ఉందండి, ఎవరైనా మంచి వస్తువు కొనుక్కుంటే కొనుక్కునే స్వభావం. అర్థమవుతుందండి? ఆ కుటుంబంలో భార్య భర్తల పిల్లలు కలకల్లాడుతుంటే ఆ ఇంటిని వీళ్ళు ఎప్పుడు కూలుస్తామని ఇలా కళ్ళల్లో ఏం పోసుకుంటారో తెలుసా? చెప్పండి. కళ్ళల్లో కుంకుడు రసం పోసుకుంటారు. వీళ్ళు ఎందుకు బాగుండాలి, ఇలా పిల్లలు ఎందుకు బాగుండాలి, ఎందుకు బాగుండాలి, ఇలా భర్త ఎందుకు బాగుండాలి, వీళ్ళు మాకంటే ఎదిగిపోతున్నారే, మాకంటే డెవలప్మెంట్ అయిపోతున్నారు అని కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ ఇల్లు బాగుందని చూసుకొని భర్తకో భార్యకో కళ్ళల్లో ఏం పోస్తారు? కుంకుడు రసం పోస్తారు. మీ ఆయన గురించి నీకు తెలుసా? మీ భర్త గురించి నీకు తెలుసా? మీ భార్య గురించి నీకు తెలుసా? కుటుంబాలు కూలిపోయిందా? కొంతమంది నిద్రపోరండి. వాళ్ళకి అదొక సైతానుడు మంచి జాబ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు జాబుల కోసమే ఏడుస్తున్నారు పాపం, చదువుకొని జాబులు కావాలని. సైతానుడు మంచి జాబ్ ఇచ్చాడు, అది ఇలా చేయండి అని జాబ్ ఇచ్చేసాడు. ఇక వాళ్ళ పని అదే 24 గంటలు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, మీరు గమనించండి, దేవుని వాక్యం ఈ రోజునేమని మాట్లాడుతుంది, ఏమని తేటగా ప్రభువు చెప్తున్నాడు. ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు? ఆమె కొంచెం కోపం, ఆమె కూడా చెప్తుంది, ఒరే యాకోబుగా, పాత పుస్తకం తెరిచిన సస్తావరు అందవాడిని. మారు మనసు పొందిన మనిషి, బాప్తిని తీసుకున్న మనిషి. పాత పుస్తకం అంట, కొత్త పుస్తకం అని నాకు తెలియదు. పాత పుస్తకం ఏందమ్మా అన్న. ఓ పాస్టర్ అన్న, పాత పుస్తకం అంటే లోకంలో ఉన్న పుస్తకం తెరుస్తానంటున్నాను అవో అన్నాడు ఈడు. మరి ఆందోళనకి నీకెందుకు రా బాబా అన్న. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి. కొంతమందికి పాత పుస్తకాలు అంటే ఈ పాత పుస్తకాలు వదిలిపెట్టరు, వీళ్ళక వదిలిపెట్టరు. దేవుళ్ళలోకి వచ్చినా, ఆరాధన చేసినా, బల్లారాధన తీసుకున్నా, పరిశుద్ధమైనటువంటి స్థలంలో అడుగుపెట్టి పరిశుద్ధమైనటువంటి ఏర్పరచబడిన సేవకుల చేత ప్రార్థన చేయించుకున్నా, వీళ్ళకి పాత పుస్తకాలు మాత్రం వదిలిపెట్టరు. కొత్త పుస్తకాలు యేసయ్య చరిత్ర రాశాడు. ఆమేన్. చూడండి, పంది ఏం చేస్తుందండి, మరలా ఏం చేస్తుంది చదవండి అక్కడ. పంది 21 వచ్చినమా 22. కుక్క తన వాంతికి తిరిగినట్లు మళ్ళినట్టును నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. చేతులు చప్పగడిగలి చెప్పు. నువ్వు పందిని అంతన్నా కడుగు. ఒక్కొక్కరు నేను కడుగుతూ ఉంటా లైబాయ్ సబ్బు వేసి. మేము లైబాయ్ సబ్బు కూడా మా బురద బాధ అని చెప్తారు. ఒక్కొక్కరికి ఏం చేస్తాను, లైబాయ్ సబ్బు కాదులని అదేంది బట్టలు XXX ఏదండి రిన్నేసి కూడా కడుగుతా, వీళ్ళకి రిన్నేసి కూడా కడుగుతా. వాకింగ్ జాగ్రత్త కడుగుతా. అమ్మ ఎట్టుండయ్యా బాగుపడయ్యా, పరిచర్య చేసుకో, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు కార్యాలు చేస్తాడు, అద్భుతం చేస్తాడయ్యా. వాళ్ళ స్నేహం బట్టి కాక వీళ్ళ స్నేహం బట్టి కాక, వాళ్ళ మాటలను కాక వీళ్ళ మాటలను కాకమ్మ జాగ్రత్తగా ఉండని. కొంతమందికి లైబాయ్ సబ్బు చాలదని మరలా XXX సరిపేసి మరలా ఇంకా ఏమండి చెప్పండి ఇంకొక సబ్బు ఏంటి, బట్టల సబ్బులు ఏం సబ్బులని, ఇంకా రిన్ను సబ్బు వేసి కడిగినా కానీ వీళ్ళకి మాత్రం మాకు లైబాయ్ సబ్బు అవసరం లేదు, రిన్ సబ్బు అవసరం లేదు, XXX అవసరం లేదు, మాకు సర్ఫ్ ఎక్సెల్ అవసరం లేదు. మేము డైరెక్ట్గా మాకు మురికినే ఎంచుకుంటారు. వీళ్ళు పోయి ఆ మురికిలను పడతారు. మరలా ఎన్నిసార్లు చెప్పిన దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇంతగా బడి మారదు, రూటు మారదు, మార్పు ఉండదు. వీళ్ళ పరిశుద్ధత ఉండదు, వీళ్ళలో నీతి ఉండదు, వీళ్ళలో యథార్థత ఉండదు, వీళ్ళలో భక్తి ఉండదు. వీళ్ళలో పైకి మాత్రం భక్తి కలిగిన జనులు వలె ఉంటూ నిన్ను నష్టపరుచుకుంటున్నామన్న విషయము, నేను నష్టపరుచుకున్న విషయం మనం గ్రహించాలి. ఆమె చెప్ప గట్టిగా, కనుక కడగబడిన పంది మరల బరుతులకు దూకినట్లుగా ఉండకూడదు. కుక్క తిని వాంతి చేసుకుని మరలా తిన్నట్లుగా ఉండకూడదు. నువ్వు కుక్క వలె కాక, పంది వలె కాక
ఒక పావురు వలె ఈ రాత్రిను మార్చబడును గాక. చల్చబ గట్టిగా చెప్పు. పావురము ప్రతిరోజు స్నానం చేస్తుంది. పావురము దాన్ని పట్టుకున్న దాన్ని పిల్లలు కూడా చేయదు. నువ్వు పట్టుకుంటే అది పిల్లలు కూడా చేయదు. పావురము తెల్లవారుజామున లేచి దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. పావురము దాని పవిత్రత నిష్కలంకముగా ఉంటుంది. దానిలో కల్మషం లేదు, దానిలో విషము లేదు, దానిలో పాపం లేదు. పావురం నడక ఎక్కడ? శ్రేష్టమైన నడక. పావురం ఎక్కడ ఉంటుంది? ప్రార్థన మందిరంలో ఉంటుంది. పావురం ఎక్కడ ఉంటుంది? బలిపీఠం దగ్గర ఉంటుంది. ఆమె చెప్పు గట్టిగా. ఒకరోజు పావురాల బాక్స్ తీసుకొచ్చి పెట్టి నేను ఆ సూర్యపేట ఎక్కడి నుంచో ఏది ఈ బాపట్ల దగ్గర సూర్యలంక దగ్గర నుంచి తీసుకొచ్చా. అది పిల్లలు పెట్టడం లేదేందని గుడ్లు పెట్టింది. నేను అనవసరంగా తెలియక ఏం చేశాను, చేయిలో ఆవులు పెట్టి గుడ్డు పట్టుకుంటా పాలు కొట్టేసేసింది. అది పిల్లని చేయలేదు. దానికి మహానిష్ట. ఎంత మానవులుగా మన శరీరం పట్టుకుంటేనే అది పిల్లలు చేయడానికి ఇష్టపడదండి. ఎంత మహానిష్ట అంటే అంత మహానిష్ట. అది నిష్ట కలిగినది. అది ఏమండి ప్రతిరోజు స్నానం చేస్తుంది. ప్రతిరోజు అది పవిత్రంగానే ఉంటుంది. పావురము ఏ పక్షులు కనబడదు, ప్రత్యేకముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున బాప్తిస్మం నువ్వు తీసుకున్న నువ్వు, పరిశుద్ధాత్మ పొందిన నువ్వు, మారు మనసు పొందిన నువ్వు ప్రత్యేకించబడాలి. పాపులతో చేతులు కలపకూడదు, లోకముతో చేతులు కలపకూడదు. చాలా నిష్ఠగా ఉండాలండి. నువ్వు కుక్క వలె ఏమండి తిని వాంతి చేసుకునే అనుభవంలోకి నువ్వు ఉండకూడదు. పంది వలె బురదలోకి వెళ్ళిపోయే అనుభవం నీలో ఉండకుండా నువ్వు పావురు వలె నిష్కపటముగా ఉంటూ నిన్ను నువ్వు సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభు యొక్క బల్లకి నువ్వు నేను సిద్ధపడును గాక. చేతులు చాపి దేవుడు మనందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రం చెప్తా. పెద్దగా చెప్దాం, పెద్దగా చెప్దాం. ఈ మొదటి శుద్ధీకరణ కొడుకుల సేవకుల ద్వారా నీతో నాతో ప్రభు మాట్లాడాడు. మనమందరము కూడా పంది వలె కాక, కుక్క వలె కాక, మురికిలోంచి మనం కడగబడ్డాం. యేసు రక్తము చేత కడగబడ్డాం. తిన్న వాంతింగ్ చేసుకున్నా మరలా దాన్ని భుజించకుండా ఉన్నట్లుగా లోకం వైపు మనస్సు పెట్టకుండా, పాపం వైపు మనస్సు పెట్టకుండా, ఆచారాల వైపు మనస్సు పెట్టకుండా ఒక పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి పావురు వలె మనం జీవించి ఆయన బల్లకి వేస్తే మనం సిద్ధపరచినట్లుగా చేతులు చాపి స్తోత్రం చెప్దాం. రేపు ఉదయకాలం జరుగుచున్న రేపు ఉదయకాలం 11 గంటలకు జరుగుచున్నటువంటి రెండవ శుద్ధీకరణ కొడికను యేసై మహిమకరముగా జరిగించి సేవకులు బలపరిచి వాడుకున్నట్లు విస్తారమైన ప్రజలను ప్రభు నడిపించబోతుంది. దేవునికి స్తోత్రించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అదేవిధముగా ప్రభు జ్ఞాపకం చేసుకొని ప్రాముఖ్యముగా రేపు రాత్రి జరుగుతున్న శుద్ధీకరణ కొడికిన, అదేవిధంగా వెళ్ళిన జరుగుతున్న ఆదివారపు ఆరాధన మహిమకరంగా జరిగించినట్లు చేతులు చాపిస్తారమైన ప్రజలను ప్రభు బలగా నడిపించినట్టు స్తోత్రించుదా. ఈ పరిచర్యకి, సేవకి, సంఘానికి విరోధంగా రూపించబడుతున్న సాతానాయుధాలన్నిటినీ ప్రభు అణిచివేయనట్లు స్తోత్రించుదా.